హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఫోర్స్ అర్బనియా డ్రైవ్ రివ్యూ తీసుకొచ్చాను, ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వ్యాన్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. డ్రైవ్ రివ్యూ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రేకింగ్, ఇంజన్ స్పెక్స్, ఎన్విహెచ్ లెవెల్స్, టాప్ స్పీడ్ అండ్ టర్నింగ్ సర్కిల్, పొజిషనింగ్, రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఎలా ఉంది, ప్రైజింగ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూగా చూడండి అండ్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. సో ఫస్ట్ మనకు అర్బనియా వ్యాన్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయగానే మీకు ఈజీగా ఉంటుంది, అంత పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. సో ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే అటెన్షన్ని కొంచెం మీరు లెఫ్ట్ సైడ్ కార్నర్ని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకంటే దీని బ్రెత్ అనేది కార్నర్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్ కార్స్తో కంపేర్ చేస్తే, కాబట్టి కార్నర్స్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ అంత డిఫికల్ట్ టాస్క్ కూడా ఏమి కాదు ఇది. దీని బ్రెత్ మనకు 2095 mm ఆఫ్ బ్రెత్ ఉంది. అంటే జస్ట్ మనకు ఇన్నోవాతో కంపేర్ చేస్తే 260 mm అనేది లాంగర్గా అయితే ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఏంటంటే మనకు సిటీ కండిషన్స్లో ఈజీగా దీన్ని డ్రైవ్ చేయొచ్చు. ఒక్క ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో తప్పితే మిగతా సమయంలో సిటీలో కూడా నడపచ్చు. దీన్ని అంత పెద్ద డిఫికల్ట్ టాస్క్ ఏం కాదు. అండ్ నడుపుతున్నప్పుడు కూడా నాకు ఫీలింగ్ వచ్చేసి ఒక మినీ బస్ నడుపుతున్నట్టు ఫీల్ అయితే వస్తుంది. కమింగ్ టు ఇంకా డ్రైవ్ రివ్యూలో మనం మెయిన్ మాట్లాడాల్సింది ఇంజన్ పర్ఫార్మెన్స్. సో ఇంజన్ అనగానే మనకు అర్బనియాలో కంప్లీట్ అన్నీ కూడా న్యూ పార్ట్సే. సో ఏదైతే మనకు ఫోర్స్లో ఫేమస్ అయిన ట్రావెలర్ నుంచి దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఒక్క ఇంజన్ తప్పితే. సో ఇంజన్ వచ్చేసి సేమ్ ట్రావెలర్ ఇంజనే తీసుకున్నారు. FM 2.6 CR ఇంజనే, 2.6 లీటర్ కామన్ రైల్ డీజిల్ ఇంజన్. సో దీన్ని కొంచెం ట్రాక్ చేసే ఇంజన్ మనకు ఇది లెజెండరీ ఇంజన్ ఆఫ్ OM 616 సేమ్ ఇంజనే మళ్ళీ మనకు ఇందులో కూడా ఏదైతే 80s నుంచి కంటిన్యూగా వర్కప్ అనేది అవుతుందో అదే ఇంజన్ మళ్ళీ మనకు 2023 వరకు కూడా వర్క్ అనేది అవుతుంది. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఇప్పుడు 2023లో సెకండ్ స్టేజ్ 2 BS6 ఎమిషన్ నార్మ్స్ ప్రకారంగా రిఫైన్మెంట్స్ అనేవి అయ్యాయి అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్ లైన్స్ April 2023 నుంచి. సో ఈ ఇంజన్ అవుట్పుట్ వచ్చేసి మీకు 113.4 bhp పవర్ విత్ 350 Nm ఆఫ్ టార్క్తో వస్తుంది. 0 to 60 17.5 సెకండ్స్లో రీచ్ అవుతుందని పేపర్ పైన చెప్తున్నారు. ఎస్, ఇంత కొంచెం లాగే ఉంటుంది ఎందుకంటే వెహికల్ యొక్క వెయిట్ కూడా అలా ఉంటుంది. ఎందుకంటే 3.2 tons ఆఫ్ వెహికల్ యొక్క వెయిట్ అనేది ఉంది. బట్ ఇంత వెయిట్ ఉన్నప్పుడు కూడాను మీకు అంత స్లషీ ఫీల్ అనేది అనిపించదు. ఇనిషియల్ టార్క్ నేచర్ అనేది డెఫినెట్లీ డీజిల్ ఇంజనే ఇనిషియల్ నేచరే దాని టార్క్ కాబట్టి. సో మ్యాక్స్ టార్క్ మీకు 1400 RPMలో సరిపోతుంది ఇనిషియల్ స్టేజ్లో. బట్ ఫ్లాట్ స్టేయింగ్ మాత్రం మీకు 2200 RPMలో అయితే ఫ్లాట్గా ఉంటుంది. ఓవరాల్ ఈ 3.2 tons వెయిట్ ఉన్న వెహికల్ని మీకు ఇంత స్మూత్ రాదర్గా పుష్ చేస్తుంటే డెఫినెట్గా ఈ డీజిల్లో ఉన్న టార్క్ విషయం వల్లనే. సో ఎలాగో మనం వెహికల్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్రేకింగ్ గురించి కూడా చూస్తే, సో ఇందులో మీకు స్మూత్ స్టాపింగ్ పవర్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని వేరియంట్స్ కూడాను విత్ ESP బ్లాక్డ్ అనేది చూడొచ్చు. సో కామన్ స్టాండర్డ్గా మీకు ESP బ్రేకింగ్తో వస్తుంది. బట్ నాకు పర్సనల్గా మాత్రం బ్రేక్స్ అనేవి ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే వెహికల్ యొక్క వెయిట్ 3.2 tons ఉండడం వల్ల బ్రేక్స్ కాస్త ల్యాగ్ అనిపిస్తున్నాయి. కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది నాకు రావట్లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ స్టాపింగ్లో ఉన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఇప్పటికే వెహికల్ వెయిట్ 3.2 tons ఉంది. ఒక 10 passengers కూర్చున్న తర్వాత వెహికల్ ఇంకొక టన్ వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి బ్రేక్స్ పైన మనం ముందుగానే ఆలోచించి వేసుకోవాల్సి ఉంటుంది క్యాలిక్యులేట్ చేసి. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది నాకు బ్రేక్లో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. కమింగ్ టు గేర్ బాక్స్ గురించి మాట్లాడితే నాకున్న ఒకే ఒక్క సర్కమ్స్టెన్స్ ఏంటంటే ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో G32 గేర్ బాక్స్ అయితే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉందో ఇది కొంచెం ఇంకా ఫోర్స్ వాళ్ళు ఇంకొంచెం ఫేర్ ఎఫెక్టివ్ పెట్టుంటే ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ గేర్స్ పైన. సో మరీ అంత స్లిక్ టైప్ కూడా ఇరిటేషన్ లాగా అనిపించట్లేదు. బట్ కొంచెం ఏదైతే మనకు హార్డ్నెస్ అనిపిస్తుందో గేర్స్లో, సో రఫ్నెస్ అనేది అనిపిస్తుంది. మరీ అంత స్మూత్ షిఫ్ట్స్ కూడా లేవు. సో మేబీ నాకు తెలిసి అయితే ఇంకొన్ని కిలోమీటర్స్ తిరిగితే వెహికల్ స్మూత్ అవుతుందేమో అనుకుంటున్నాను. మేబీ ఫస్ట్ సర్వీస్ తర్వాత కూడా కొన్ని వెహికల్స్ సెట్ అవుతాయి కాబట్టి ఇది కూడా అలాగే అనుకుంటున్నాను. గేర్ బాక్స్ సేమ్ ఓల్డరే తీసుకున్నారు. సో గేర్ పొజిషనింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక బస్ టైప్ ఫీల్ ఇస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మన కంఫర్ట్ ఫీల్ కూడా ఉంది. మరీ షోల్డర్ పెయిన్ కూడా రాదు ఆల్ ద టైమ్ గేర్ పైన పెట్టినా కూడా. సో గేర్ పొజిషనింగ్ మీకు డాష్ బోర్డ్లోనే ఉంది కాబట్టి ఈజీ టు గేర్ షిఫ్టింగ్ అనేది ఈజీగా అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ అర్బనియా ఇంజన్ ఒక టోటల్గా చెప్పాలి అంటే ఇది మనకు 3000
3100 ఆర్పిఎంకి లాస్ట్ రేవింగ్ అనేది ఉంది. ఎందుకు లాస్ట్ రేవింగ్ 3100 ఆర్పిఎంకి లాక్ ఉంది అనుకున్నట్టయితే మనకు ట్రావెలర్ ఇంజన్ అనేది తీసుకున్నారు BS4 యూనిట్ కాబట్టి. సో సేమ్ మళ్ళీ మనకు అక్కడే లాక్ సిస్టమ్ అనేది చేసేసారు. కమింగ్ టు NVH లెవెల్స్ గురించి మాట్లాడితే సిగ్నిఫికెంట్లీ చాలా బెటర్ ఉంది ట్రావెలర్తో కంపేర్ చేస్తే. ఈ అర్బనియా నేను మోస్ట్ ఇన్ కేస్ డ్రైవింగ్ రివ్యూలో ట్రావెలర్తో కంపేర్ చేస్తాను, ఎందుకంటే సేమ్ ఇంజన్ యూనిట్ కాబట్టి. బట్ చాలా అంటే చాలా బెటర్. అండ్ రేర్ ప్యాసింజర్ వాళ్ళు కూర్చున్నప్పుడు ఈజీగా కన్వర్జేషన్ అనేది పెట్టుకోవచ్చు, ఈజీగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. చాలా సైలెంట్గా ఉంటుంది బికాజ్ ఆఫ్ రేర్ విండోస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ క్లోజ్డ్, అవి ఓపెన్ చేసే అవకాశం లేదు ఏసీ బస్ కాబట్టి. సో నార్మల్ ట్రావెలర్లు ఏంటంటే గ్యాప్స్ అనేవి ఉంటాయి విండోస్కి, ఇక్కడ మీకు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. ఈజీగా సైలెంట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది NVH లెవెల్స్. బట్ ఒక్కటి 3000 ఆర్పిఎం దాటిన తర్వాత ఇంజన్ డ్రైవింగ్ సౌండ్ క్యాబిన్లోకి స్లైడ్గా అనిపిస్తుంది. అండ్ పైన బ్లోవర్స్ ఏవైతే ఉన్నాయో రూఫ్ ర్యాక్లో అవి కాస్త స్టార్టింగ్లో ఇరిటేషన్ చేస్తాయి, ఎందుకంటే సౌండ్ ఎక్కువ చేస్తాయి. అవి క్యాబిన్ కూల్ అయ్యేంత వరకే మీకు ఆ సౌండ్ వస్తుంది, తర్వాత మీరు డిక్రీజ్ చేసుకొని ఏసీ తోటే రన్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా ప్రశాంతంగా NVH లెవెల్స్ బెటర్ అయితే ఉన్నాయి. వన్ బ్యాడ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీని టాప్ స్పీడ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. బికాస్ ఇవి అన్నీ కూడా M2 క్లాస్ వెహికల్స్ కాబట్టి లిమిటెడ్ టాప్ స్పీడ్ అనేది ఉంటుంది. దీని టాప్ స్పీడ్ కూడా 80 km/h వరకే వెళ్తుంది, అది దాటి మీరైతే వెళ్ళలేరు. ఎక్సెప్ట్ ఇందులో మీరు అంబులెన్స్ తీసుకుని అయితే దానికి అన్లాక్ ఉంటుంది, అది ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి దాంట్లో అన్లిమిటెడ్ స్పీడ్ 120 or 130 వరకు వెళ్ళొచ్చు. బట్ మిగతా వెహికల్స్ అన్నీ కూడా మీకు 80 km/h. ఎస్పెషల్లీ అర్బనియా కూడా ECU లాక్ అయితే ఉంది, ఎందుకంటే ఈ స్పీడ్స్లోనే బెటర్ విషయం ఏంటంటే ప్లాంటెడ్గా ఉంటుంది వెహికల్, స్టేబుల్గా కూడా ఉంటుంది. మరీ ఎక్కువ స్పీడ్స్లో వెళ్తే కంట్రోల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ప్యాసింజర్ వెహికల్స్ కాబట్టి, హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నాకు తెలిసి అయితే మీరు ఒకవేళ మళ్ళీ ఇంకా టాప్ స్పీడ్ క్రూజ్ చేయాలి మీకు అనుకుంటే డెఫినెట్గా అన్లాక్ బయట చేయించుకోవచ్చు అన్అఫిషియల్గా, బట్ నేనైతే సజెస్ట్ చేయను. గుడ్ న్యూస్ ఏంటంటే ఇదే సేమ్ ఇంజన్ గుర్కావ్లో కూడా యూజ్ చేశారు కాబట్టి మనం ఈజీగా ట్రస్ట్ అనేది చేయొచ్చు. అండ్ పెడల్స్ గురించి మాట్లాడితేను, సో పొజిషన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ యొక్క బ్రెత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ పెడల్ టు పెడల్ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది చాలా కంఫర్టబుల్గా ఉంది. కొన్ని కార్స్ లాగా పక్కనే అటాచబుల్గా లేవు. సో డెడ్ పెడల్ లేనప్పుడు కూడాను ప్రాపర్గా మీకు పెడల్స్ అదైతే ప్రెస్సింగ్ ఉందో మీకు ఈజీగా అనిపిస్తుంది. అండ్ పెడల్స్ గురించి మాట్లాడితే ఇంకోటి నాకు స్లైట్లీ హెవియర్గా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా మనకు హెవీ వెహికల్స్ కిందకి వస్తాయి, ఈజీగా కార్ లాగా స్మూత్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మనము. స్లైట్ హెవీగా ఉంటుంది, స్లైడర్ హెవీగా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద రిఫైన్డ్ ఉంది. బట్ బెస్ట్ థింగ్ హెవీగా ఉండడం వల్ల ఈ పెడల్స్తో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు పికప్ పేస్ ఏదైతే ఉంటుందో సర్ప్రైజింగ్లీ చాలా ఈజీగా ఉంటుంది. సో స్మూత్గా ఉంటే మనకు ఆ పికప్ రఫ్నెస్ అనేది రాదు. సో ఈ టార్క్తో మనకి పెడల్స్ క్లచ్ కానివ్వండి ఇవన్నీ స్లైట్ కార్ కంటే కూడా కొంచెం హెవీగా అనిపిస్తాయి, బ్రేక్స్ యాక్సిలరేషన్ అంతా కూడా. బట్ ఓవరాల్ గుడ్ పొజిషనింగ్ అండ్ డీసెంట్గా అయితే అనిపిస్తుంది. అండ్ పొజిషన్ గురించి చూస్తే మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా నేను ఎంత హైట్లో కూర్చున్నానో. సో హైట్ చాలా ఉంది. సో పెద్ద SUVs కార్సే నా ముంగట ఈ గ్లాస్ వర్క్ వస్తున్నాయి. సో కమాండింగ్ పొజిషన్లో ఉంది. రోడ్ వ్యూ మొత్తం కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బోనెట్ హుడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, జస్ట్ ఒక 1.5 feet 2 feet అంత గ్యాపే ఉంటుంది. కాబట్టి మీకు ఆ ఐడియా రావాలి జస్ట్ మీకు ఎంత స్పేస్ పెట్టాలి ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో అనుకున్నట్టయితే డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. అండ్ గ్రేట్ వ్యూ ఉంది, డెఫినెట్గా చెప్తాను. సైడ్ ORVMs కూడా చూస్తే బల్కి ఒక బస్ టైప్ ORVMsగా ఉన్నాయి. ఒక్క విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ORVM అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు. ఒకసారి మీకు అలవాటు అయితే వెహికల్ ఈజీగా ఉంటుంది, బట్ స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో మీరు ఆ బ్రెత్ని క్యాల్కులేట్ అనేది చేయాలి డ్రైవ్ చేస్తూనే నాలాగా. సో క్యాల్కులేట్ చేస్తే పక్కనున్న బైక్ కానివ్వండి కార్ కానివ్వండి లెఫ్ట్ సైడ్లో ఎంతవరకు కట్ చేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇలా మీకు ఎంతలో కట్ చేసుకొని ముందుగానే స్పేషియస్గా చూసుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ ఓవరాల్ పొజిషన్ మాత్రం కమాండింగ్గా ఉంటుంది, ఒక మినీ బస్ ట్రక్ టైప్ నడుపుతున్నట్టు ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను GoPro కదలకుండా ఉండాలి కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇలా లెఫ్ట్ సైడ్ చూడాలి అంటే జస్ట్ ఐస్ని మాత్రమే తిప్పుతున్నాను. సో మిగతా నార్మల్గా నేను ఏదైతే డ్రైవ్ చేశాను వచ్చేటప్పుడు అప్పుడు నేను ఫేస్ మొత్తం కూడా తిప్పుతున్నాను. కాకపోతే ఇప్పుడు GoPro జస్ట్ పొజిషనింగ్ ఉండాలి కాబట్టి ఐస్తో మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాను లెఫ్ట్ ORVM కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ మీ అందరు కూడా ఒక డౌట్ రావచ్చు, ఈ కార్ నడిపే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి వెహికల్స్ నడపవచ్చు అంటే డెఫినెట్గా నడపవచ్చు. సో కార్ లాగానే ఉంటుంది ఇది కూడాను, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఫార్చునర్, ఇన్నోవా అండ్ ఎండోవర్ ఇలాంటి వెహికల్స్, హైలెక్స్ ఇలాంటి వెహికల్స్ నడిపిన వాళ్ళు డెఫినెట్గా ఇదైతే ఈజీగా అనిపిస్తుంది వాళ్ళకి. బట్ చిన్న కార్లు నడిపిన వాళ్ళు, సెలీరియో
షిఫ్ట్ కానివ్వండి, ఆల్టో, ఇవి నడిపి సడన్గా ఇంత పెద్ద వెహికల్ నడపాలి, అది కూడా ఫస్ట్ టైం నడుపుతున్నారంటే నేనైతే అంత ప్రాక్టికల్ కాదనుకుంటాను. సో కొంచెమన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. సో అప్పుడే మీరు ఈ వెహికల్ని ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వెహికల్ మరీ అందరికీ ఈజీ కూడా అనిపించదు, కొంతమందికి ఈజీగా ఉంటుంది ఎవరైతే అలవాటు ఉన్న వాళ్ళు ఇలాంటి హెవీ వెహికల్స్. సో ఇంకా రైడ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే మాత్రం లో స్పీడ్స్లో సూపర్ వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ. నాట్ ఈవెన్ హై స్పీడ్స్లో బాగాలేదని కాదు, హై స్పీడ్స్లో కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. బంప్స్ దగ్గర, ఎస్పెషల్లీ బంప్స్ దగ్గర చాలా నీట్గా కేర్ అని తీసుకుంటుంది. ఆటోమేటిక్ సస్పెన్షన్ అంతా కూడా రైడ్ క్వాలిటీలో. అండ్ రైడ్ క్వాలిటీలో కంపారిజన్ విత్ ట్రావెలర్తో చెయ్యొద్దు యాక్చువల్లీ, బట్ చేస్తే మాత్రం ఇది ఎక్కడికో వెళ్ళిపోయింది, ట్రావెలర్ వెనకాల ఎక్కడో వెళ్ళిపోయింది. ఇది చాలా ఫార్వర్డ్కి వెళ్ళిపోతుంది స్టెప్స్లో చూస్తేను. బెటర్ రైడ్ క్వాలిటీ. అండ్ ఎందుకు ఇలా రైడ్ క్వాలిటీ ఇంతలా పోగొడుతున్నా అంటే వెహికల్ స్టెబిలిటీ అలా బాగుంది, స్టిఫర్గా ఉంది, లైటర్గా కూడా ఉంది. ఎందుకంటే మోనోకోట్ చాసిస్ ఉండడం వల్ల మరి మీకు ఆ బాడీ రోల్ ఫీల్ కానివ్వండి అండ్ హెవీనెస్ అనేది అనిపించదు ఏదైతే ట్రావెలర్లో చూసాం మనం. సో ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇందులో మీకు పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ రేర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్గా అయితే చూడొచ్చు. సో ఇండిపెండెంట్ ఫ్రంట్ సస్పెన్షన్ ఓన్లీ మీకు 10 సీటర్ అండ్ 13 సీటర్ షార్టర్ వీల్ బేస్ అయితే నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను చిన్నది. సో ఇందులో అండ్ మిడిల్ వీల్ బేస్ ఓన్లీ రెండిట్లో మాత్రమే ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఉంటుంది. లాంగర్ వీల్ బేస్ అయితే 17 సీటర్ వెహికల్ ఉందో అందులో మీకు ఇలాంటిది రాదు. డిఫరెంట్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది, అది కొంచెం హెవీగా ఉంటుంది వెహికల్ కాబట్టి ఇండిపెండెంట్ సస్పెన్షన్ రాదు. అండ్ ఓన్లీ షార్టర్ వీల్ బేస్, మిడిల్ వీల్ బేస్ వెహికల్ 10 సీటర్ అండ్ 13 సీటర్లో మాత్రమే స్టాండర్డ్గా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. లాంగర్ వీల్ బేస్లో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రావు. సో బెస్ట్ థింగ్ నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం షార్టర్కి వెళ్ళండి. మ్యాక్స్ 10 మెంబర్స్ ఉంటే ట్రావెలర్ కానివ్వండి, ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు, అండ్ లేదంటే 13 సీటర్కి అయితే వెళ్ళొచ్చు. సో లాంగర్ వీల్ బేస్ విషయం వచ్చే వరకు మీకు అందులో వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు నాన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ ఫ్రంట్లో అయితే దొరుకుతుంది. అండ్ అందులో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా రావు. సో అందుకే నేను షార్టర్ వీల్ బేస్, మిడిల్ వీల్ బేస్ని సజెస్ట్ చేస్తున్నాను. మోర్ ఓవర్ అర్బన్యా ఆల్ వేరియంట్స్, అన్ని వేరియంట్స్లో మీకు ఈఎస్పీ స్టాండర్డ్గా దొరుకుతుంది. సేఫ్టీలో హిల్ హోల్డ్ కంట్రోల్ స్టాండర్డ్గా ఉంటుంది. 4 డిస్క్ బ్రేక్ స్టాండర్డ్గా అయితే ఉంటాయి. ఇంకోటి మీకు లాంగర్ వీల్ బేస్ తీసుకున్నా, షార్టర్ తీసుకున్నా, మిడ్ తీసుకున్నా కూడా 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం అన్నిటికీ స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాడితే సో ఓవరాల్ మీకు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి, బ్యాడ్ రోడ్స్ బంప్స్ దగ్గర కానివ్వండి, స్లైట్ ఆఫ్ రోడింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నో ఇష్యూ. లోపల 10 మెంబర్స్ కూర్చున్నా కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఏముంటుంది, వెహికల్ వెయిట్ హెవీ అవుతుందని తగ్గుతుందేమో అనుకోవద్దు. సో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, ప్రాపర్గా సరిపోతుంది. ఒక ఇన్నోవా ఆర్ఎల్స్ ఒక ప్రాపర్ ఎస్యూవీ ఉన్నంత గ్రౌండ్ క్లియరెన్స్ మనకైతే ఈజీగా దొరుకుతుంది. ఇంకా బాడీ రోల్ గురించి మాట్లాడితే ఇందులో మీకు ఫ్రంట్ యాంటీ రోల్ బార్స్ అనేవి స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు అన్ని వేరియంట్స్కి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ రోల్ని అబ్జర్వ్ చేస్తూ చెక్ చేస్తూ ఉంటుంది వెహికల్, ఆటోమేటిక్గా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుంది బాడీ రోల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు. అండ్ మరీ లేదని కూడా చెప్పలేము, జీరో బాడీ రోల్ అనొద్దు. ఫ్లేర్ అమౌంట్ ఆఫ్ బాడీ రోల్ మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకు బాడీ రోల్ ఉంటుందంటే నేను అబ్జర్వ్ చేసింది వెహికల్ యొక్క హైట్ ఎక్కువగా ఉంది. క్యాబిన్లో 6 feet వాళ్ళు కూడా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అంత హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి సిచ్యువేషన్స్ తగ్గట్టు బాడీ రోల్ స్లైట్లీగా వస్తుంది. అండ్ లాంగర్ వీల్ బేస్ కాబట్టి కూడా మనకు కొంచెం ఫీల్ అవుతాము. బట్ ట్రావెలర్ కంటే కూడా చాలా బెటర్ మోనోకో చాసిస్ యూజ్ చేశారు ఇంత పెద్ద వెహికల్ కంటేనే, చాలా గ్రేట్ఫుల్ అయిన విషయం. సో ఇంకా ఫైనలీ ఈ వెహికల్ నేను సజెస్ట్ చేసేది మాత్రం ఎవరన్నా ఆఫీస్ బస్సెస్ కానివ్వండి, బిగ్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ ఉన్నారు, ఫ్యామిలీలో 10 to 12 members ఉన్నారంటే షార్టర్ వీల్ బేస్ సరిపోతుంది. అండ్ స్కూల్ బస్సెస్కి, అంబులెన్స్ అయితే ఆటోమేటిక్గా మీకు అదే వస్తుంది అనుకోండి. అండ్ నెక్స్ట్ ట్రావెలర్స్ ఎవరైతే ట్రాన్స్పోర్టేషన్ ట్రావెలర్స్ ఉంటారో, ఐ మీన్ ట్రావెల్ ఏజెన్సీ ఉంటుంది కదా, సో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. చాలా చాలా బాగా వర్త్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళందరికీ నేను సజెస్ట్ చేస్తాను. బట్ డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్గా చిన్న కార్ నడిపే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ రిస్క్లు తీసుకోవద్దు. అట్లీస్ట్ మీరు బిగ్ కార్స్ నడిపి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి మీ లైఫ్లో. అండ్ అర్బనియా అనేది అంత ఈజీ కూడా కాదు, కొంచెం డిఫికల్ట్ అయిన టాస్కే ఇది కాబట్టి. అండ్ డ్రైవింగ్ అర్బనియా అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా కార్ లెర్నర్స్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ మిగతా కొంచెం ఇలాంటి హెవీ వెహికల్స్ వింగర్ నడిపిన వాళ్ళు కానివ్వండి, తుఫాన్ నడిపిన వాళ్ళు, అండ్ ఫార్చ్యూనర్, ఇన్నోవాస్, ఎండోవర్స్ కార్స్లో కానివ్వండి, వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఫైనల్లీ ప్రైస్ విషయం మాట్లాడితే సో షార్టర్ వీల్ బేస్ 29,50,000 రూపాయలు ఉంది ఎక్స్ షోరూమ్. మిడిల్ వీల్ బేస్ 13 సీటర్ అయితే 28,99,000 ఉంది. లాంగర్ వీల్ బేస్ అయితే 31,25,000 ఉంది. మీరు అనుకుండొచ్చు 13 సీటర్ కంటే కూడా 10 సీటర్
కన్సిడర్ కాస్ట్లీగా ఎందుకు ఉందంటే డ్యూ టు హయ్యర్ ట్యాక్సెస్ ఉండడం వల్ల షార్టర్ వీల్ బేస్కి ప్రైస్ ₹1,00,000 ఎక్కువగా ఉంది. 1,00,000 కాదు కానీ 50,000 నుంచి 60,000 ఎక్స్ షోరూమ్ ఎక్కువగా ఉంది. ఆన్ రోడ్ 1,00,000 వరకు వెళ్తుంది. సో నేను చెప్పే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ టు ఆన్ రోడ్ కొంచెం నియర్ బైగా ఉంటుంది, మరీ పెద్ద డిఫరెన్స్ అనేవి అనిపించవు. సో ట్రావెలర్తో కంపేర్ చేస్తే ₹10,00,000 ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. బట్ అయినప్పుడు కూడాను అబ్సల్యూట్లీ వాల్యూ ఫర్ మనీ ఉంది. ట్రావెలర్ ఏంటంటే కొంచెం అది తుఫాన్ టైప్ కానివ్వండి, సో అలాంటి ఫీల్ ఇస్తుంది. అది అంతా కూడా హోల్డర్ వెహికల్స్. బట్ ఇది లేటెస్ట్ వెహికల్, ఇది మోనోకోట్ చాసిస్ అండ్ సేమ్ ఇంజన్ యూజ్ చేసినప్పుడు కూడా ఫ్యూచర్స్ బాగుంటాయి, హెడ్ రూమ్ బాగుంటుంది, కంఫర్ట్, ఏసీ క్యాబిన్, లాట్ ఆఫ్ ఫ్యూచర్స్, కంఫర్ట్ ఫ్యూచర్స్ ఉంటాయి, లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది. సో ఇవన్నీ చూడొచ్చు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు 2023 ఎండింగ్ సర్కల్లా అర్బన్యా ఈవీ కాన్సెప్ట్ కార్ అయితే రాబోతుంది అండ్ 2024లో లాంచ్ కూడా అవ్వబోతుంది. సో ఫస్ట్ టైం ఫోర్స్ వాళ్ళ నుంచి ఆటోమేటిక్ వెహికల్ అయితే ఈవీ ద్వారా రావచ్చు. అండ్ ఈ అర్బన్యా తోటి ఫైనల్గా చెప్పాలంటే ఫోర్స్ మోటార్స్ వాళ్ళు అయితే ఒక అడుగు ముందుకు వేసారు అనుకుంటున్నాను. ఫ్యూచర్కి అయితే వెళ్ళారు ఫోర్స్ మోటార్స్ వాళ్ళు. అండ్ నాకు ఇప్పటివరకు టర్నింగ్ రేడియస్కి ఛాన్స్ అయితే దొరకలేదు. సో చూస్తాను ఒకసారి టర్నింగ్ రేడియస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో దీని టర్నింగ్ రేడియస్ సిచ్యువేషన్ అయితే వచ్చింది ఫైనలీ. సో దీని టర్నింగ్ సర్కిల్ 6.5 మీటర్స్ ఉంది. ఈజీగా మీరు యూటర్న్ అనేది చేయొచ్చు సిటీ కండిషన్స్ కూడా, ఎందుకంటే ఇది షార్టర్ వీల్ బేస్ వెహికల్ కాబట్టి యూటర్న్స్ ఈజీగా చేయొచ్చు, వెరీ ఈజీ, నో డౌట్. మీరు చూశారు కదా సింపుల్గా ఒక బిగ్ సైజ్ కార్ని ఎలా అయితే ఎస్యూవీని తిప్పుతాం మనము, అలాగే సింపుల్గా నేను టర్న్ చేసేసాను. అంత డిఫికల్ట్ టాస్క్ అయితే లేదు. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ ఫోర్స్ అర్బన్యా డ్రైవ్ రివ్యూ, డీటెయిల్ రివ్యూ. సో ఈ రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన డౌట్స్ ఉన్నట్టయితే వెహికల్ సంబంధించి మీ స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది ఇదే వెహికల్, కొత్త వెహికల్. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టేసుకోండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ నోటిఫికేషన్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ మనం డిస్కషన్ చేయాలనుకుంటే కమెంట్స్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేసి మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూజ్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.